ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. టాపిక్ నీ సాత్వికము నిన్ను గొప్ప చేయును. ఈ యొక్క మాటలు ధ్యానం చేసుకుంటూ మనం ఆగాము అక్కడ 18వ అధ్యాయంలో 35వ వచనం. 18:35. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అనే మాటను కూడా మనం చూస్తాం బైబిల్లో. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఇక్కడ దావీదు అందరి పట్ల సాత్వికుడుగా ఉన్నాడు. ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అంటాం. సాత్వికంతో దావీదు ఉన్నాడు. అంతేకాదు, ఈ సాత్వికత్వాన్ని దావీదు దేవుని యొద్ద నేర్చుకున్నాడు. ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్, అవర్ చిల్డ్రన్, దే లెర్న్ సంథింగ్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ దే లెర్న్ సంథింగ్ ఫ్రమ్ టీచర్స్. ఎప్పుడు మా టీచర్ ఇలాగా అన్నప్పుడు ఆ టీచర్ నుంచి నేర్చుకుంటారు. మా ఫాదర్ ఇలాగా అన్నప్పుడు ఫాదర్ నుంచి కొన్ని నేర్చుకుంటారు. అలాగే మా మదర్ ఇలాగా అన్నప్పుడు మదర్ నుంచి నేర్చుకుంటారు. సో వీ లెర్న్ సమ్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్. సో హియర్ డేవిడ్ లెర్న్డ్ జెంటిల్నెస్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని దగ్గర ఉన్న సాత్వికత్వాన్ని దావీదు నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటి? చాలా మంచి మాట ఇది. అంటే దావీదు దేవునిలో ఆ సాత్వికత్వాన్ని చూశాడు. చైల్డ్ మదర్లో ఏదో చూశాడు, ప్రేమని చూసి నేర్చుకున్నాడు. దావీదు కూడా దేవుని దగ్గర చూసి నేర్చుకున్నాడు. అంటే దేవుని దగ్గర చూడటం అంటే మాటలా? ఆయన ఏమన్నా మా ఎదురున్నాడా? మన పక్కన ఉన్నాడా? మా ఇంటి పక్కన ఉన్నాడా? దగ్గరలో ఉన్నాడా? అంటే అర్థం ఏంటి తెలుసా? దావీదు నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు అంటే దేవునితో సహవాసంలో ఉండి ఇద్దరి మధ్య స్నేహభావం ఉన్నప్పుడు దగ్గర ఉంటారు. మాటల్లో చేతల్లో కలుస్తూ ఉంటారు. ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకుంటూ, ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అంతేకాదు, ఒక ఫ్రెండ్ చేస్తున్న తప్పుని ఇంకో ఫ్రెండ్ ఖండిస్తారు. సో ఇక్కడ నేనేం గమనించానంటే దావీదుకి దేవునికి మధ్యలో ఒక స్నేహం, ఒక బంధం. అందుకే దావీదు ఎవరంట? ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఇంగ్లీష్లో బాగుంటుంది. హూ ఈజ్ డేవిడ్? డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. తెలుగులో దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని ఉంటుంది. అంటే దేవుని యొక్క హృదయము నెరిగినటువంటి వాడు దావీదు. ఇవాళ నీకు దేవుని హృదయం తెలుసా? ఆ మాటకు వస్తే దేవుడు తెలుసా? చాలా ఆలోచించాలి. సో నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది అంటాడు దావీదు. ఇక్కడ దావీదు దేవుని దగ్గర నుంచి సాత్వికత్వాన్ని ఎన్నో విధాలుగా నేర్చుకున్నాడు. చూడండి, దావీదు తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా. దావీదు సౌలు తర్వాత రాజ్యాన్ని తన చేతికి వచ్చినప్పుడు, సౌలు తర్వాత దేవుడు దావీదుకు రాజ్యాన్ని ఇస్తూ, రాజ్యాధికారాన్ని ఇస్తూ, ఆ సింహాసనాన్ని ఇవ్వటంలో దేవుని యొక్క సాత్వికత్వాన్ని చూస్తాము. దేవుడు సాత్వికుడై దావీదు పట్ల అంత గొప్ప కార్యం చేస్తాడు. సో అంతేకాదు, రెండవదిగా చూస్తే తన కుటుంబం తన్ని విడిచిపెట్టినప్పుడు, తన అన్నదమ్ములు తను విడిచిపెట్టినప్పుడు, ఒంటరి వాడై ఎవరు లేని పరిస్థితుల్లో గొర్రెల్ని మేపుకుంటూ ఏకాంతముగా, when he was with the sheep in the solitude in the mountains, David saw the gentleness of God. ఏకాంతంగా, ఒంటరిగా, ఏమీ లేదు నాకు, ఇంకా నన్ను ప్రేమించే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను హక్కు చేర్చుకునే వాళ్ళు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు లేరు, కొద్దిసేపు కూర్చొని నాతో ముచ్చట చెప్పేవాళ్ళు కూడా లేరు అనుకుంటున్నారా? అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సాత్వికత్వమే నీకు సహవాసం. హల్లెలూయా. చాలామంది ఇలాంటి యొక్క క్రైసిస్ నుండి వెళ్తూ ఉంటారు. అందరూ ఉంటారు ఎవరు లేని వారిగా. దావీదుకి అందరూ ఉన్నారు, అన్నదమ్ముళ్ళు అందరూ. తండ్రి ఉన్నాడు, యెష్షయి కుమారుడు.
కానీ ఎప్పుడు చూసినా ఏకాంతంగా ఎందుకు కొండల్లో తిరుగుతుండేవాడంటే హీ వాజ్ అలోన్ ఇన్ హిస్ హార్ట్. అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లో దే ఆర్ అలోన్ ఇన్ హార్ట్. సో అట్ దట్ టైమ్ ద జెంటిల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. దేవుని యొక్క సాత్వికత్వం మీతో ఉంటుంది. అంతేకాదు మూడవదిగా సౌలు తనని ద్వేషించి, దూషించి, హింసించి, తనని పారిపోయేలాగా చేసి, సౌలుకు భయపడి దావీదు పారిపోతూ గుహల్లో కొండల్లో దాక్కుంటున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సాత్వికత్వం దావీదు పట్ల ఉంటూ నడిపించుకుంటూ వచ్చింది. అనుకోమాకండి ఎప్పుడు కూడా నాకెవరు లేరు, నేనేమీ లేని దాన్ని, నాకు అన్నీ ఉన్న ఒక వ్యర్థం అవ్వచ్చు. కానీ నువ్వు ఏమీ లేని దానివి మాత్రం కాదు, ఏమీ లేని వాడివి మాత్రం కాదు. ఎవరైతే క్రీస్తు కలిగి జీవిస్తారో వారు ఒంటరి వారు కానే కాదు. ఎందుకంటే ఆయన సాత్వికత్వం నీతో ఎప్పుడు ఉంటుంది. అందుకే భయపడకూడదు. ఎన్నో వస్తూ ఉంటాయి జీవితంలో, ఒడిదుడుకులు ఎన్నో వస్తాయి మనకు వెనకాల ముందు. బట్ ఎవరైతే దోస్ హూ హ్యావ్ ద క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, ఎవరికైతే క్రీస్తు అనేటువంటి ఆ మూల స్తంభాన్ని బేస్మెంట్గా వేసుకుంటారో, ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కాకుండా బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో, నువ్వు ఒంటరి దానివి కానే కాదు, ఒంటరివాడివి కానే కాదు. బికాస్ ఆయన యొక్క సాత్వికత్వం నీతోనే ఉంటుంది. నాలుగవదిగా దేవుని యొక్క గొప్ప సాత్వికత్వం దావీదు దగ్గర ఎక్కడ చూస్తామంటే, సౌలు చూస్తేనేమో శత్రువు, సౌలు కుమారుడైన యోనాతాను దావీదుకు మిత్రుడు. హల్లెలూయా. ఆయన నీకు శత్రువు అవ్వచ్చు, ఇదిగో నీకు గొప్ప మిత్రుడిని ఇస్తున్నా. మీకు శత్రువులు ఉండొచ్చు, గిట్టని వారు ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమించేవారు కూడా ఉంటారు. మర్చిపోవద్దు. యు హ్యావ్ పీపుల్ హూ లవ్ యూ. మీ వెనకాల ఉంటారు, మీతో ఉంటారు, మిమ్మల్ని ఆదరిస్తారు, మాట్లాడతారు. వాళ్ళని మీరు రిసీవ్ చేసుకోవాలి. యోనాతాను దావీదు యొక్క స్నేహం చాలా గొప్పదండి. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు వస్తున్నప్పుడు మా సార్కి ఒక జస్ట్ హింట్ ఇచ్చా. వై డోంట్ యూ జస్ట్ టెల్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ జోనాథన్ అండ్ డేవిడ్. చాలా గొప్ప స్నేహం అండి అది. అసలు ఆ బైబిల్లో అవి శామ్యూయల్ చదువుతుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్. మళ్ళీ ఏంటి, తండ్రి చూస్తే శత్రువు, ఇంట్లోనే భర్త శత్రువు, బిడ్డల శత్రువు, అత్త శత్రువు, మామల శత్రువు, కానీ దేవుడు ఎవరినో ఒకళ్ళని మిత్రులుగా ఖచ్చితంగా ఇస్తాడు. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అక్కడ కూడా దావీదు పట్ల దేవుని యొక్క జెంటిల్నెస్ని మనం చూస్తాము. ఐదవదిగా చూసినప్పుడు మనం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21:6 చూస్తాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21:6 దావీదు, మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం చదువుకోండి, కానీ ఆ రిఫరెన్స్ చదివితే చదవండి ఒకసారి. 21:6 శామ్యూయల్, ద బుక్ ఆఫ్ శామ్యూయల్. తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు. ఒక సందర్భంలో సౌలు ఒక పని మీద పంపిస్తాడు. పని మీద తన పని వాళ్ళతో సహా దావీదు వెళ్తాడు. ఒక ప్లేస్కి వెళ్ళేసరికల్లా ఆకలేస్తుంది. అక్కడ యాజకుడు ఉంటాడు. ఆకలేస్తుంది, మాకేదన్నా పెట్టమని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర సన్నిధి రొట్టెలు తప్ప వేరే రొట్టెలు లేవు. ఈ సన్నిధి రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి. లేదు, మాకు ఆకలేస్తుంది పెట్టు అంటాడు దావీదు. అయితే నీవు నీ పని వాళ్ళు స్త్రీలకి 3 రోజులుగా దూరంగా ఉన్నట్లయితేనే ఈ రొట్టెలు ముట్టుకోండి. అవును, మా పని వాళ్ళు మేము 3 days అయింది ఇంట్లో వదిలి బయటకు వచ్చేసి, కాబట్టి మేము స్త్రీలతో లేము, కాబట్టి మాకు రొట్టెలు ఇవ్వచ్చు నువ్వు అని చెప్పి అన్నప్పుడు యాజకుడు ఆ సన్నిధి రొట్టెలు మరి దావీదుకి ఇస్తాడు. అక్కడ చాలా మంచి మాట ఉంటుంది చూడండి. పైన 5వ వచనం ఆఖరి మాట, రాజును బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనేను. అంటే ఇక్కడ నన్ను బట్టి అది పవిత్రంగా మారుతుంది దావీదు అంటాడు. అక్కడ చూస్తాము, అక్కడ ఆకలేసినటువంటి సందర్భంలో, ఏ ఆహారం కూడా లేనటువంటి సందర్భంలో
సన్నిధి రొట్టెలు అంటే ఏంటో తెలుసా అంటే దేవుడు తినే ఆహారం అది. హల్లెలూయా. యాజకుడు మాత్రమే తినగలిగిన ఆహారం. దేవుడు సాత్వికత్వాన్ని దావీదు పట్ల అక్కడ కూడా చూపిస్తాడు. ఆహారం లేని సందర్భంలో, ఇంట్లో డబ్బు లేని సందర్భంలో దిగులు పడొద్దండి. ఎప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, ఆయన పచ్చిక గల చోట్లనే పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దనే నడిపిస్తాడు. నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. నెవర్ ఎవర్ థింక్, అరే నేను నా బట్టలు నా చీరలు ఎవరికన్నా ఇస్తే నాకు చీరలు అనుకోమా, మీ చీరలు మళ్ళీ నిండుతాయి. అరే నాకున్నది ఇది ఇచ్చేస్తే నా ఇంట్లో అది ఉండదేమో. నో, యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. నిజం. ఆయన సమృద్ధి గల దేవుడు, సమృద్ధిని శాశ్వతంగా తన బిడ్డలకి ఇస్తూ వస్తాడు. ఇది చాలా చాలా గొప్ప విషయం. సన్నిధి రొట్టెలు, ఇంగ్లీష్లో ద హోలీ బ్రెడ్ అని ఉంటుంది. అంత ఆకలి సమయంలో దావీదుకి దేవుడు సన్నిధి రొట్టెలు తినిపిస్తాడు. అక్కడ కూడా ఆయన యొక్క సాత్వికత్వాన్ని చూస్తాడు. అంతేకాదు ఇంకో సందర్భంలో చూస్తాము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొత్తం అబీగేలు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె భర్త మొరటివాడు నాబాలు. నేను చాలా స్త్రీల మీటింగ్స్లో అబీగేలు యొక్క లైఫ్ హిస్టరీ చెప్పా. నాబాలు మొరటివాడు. అటువంటి నాబాలు మాట్లాడిన వ్యతిరేకమైన మాటలకి దావీదు కొట్టి చంపాలనుకుంటాడు. అలాంటి సందర్భంలో పరిగెట్టుకుంటూ పన్నోడు వచ్చి, అమ్మా నువ్వైతేనే నీ భర్తను కాపాడుకోగలవు, కాబట్టి నువ్వు రా, దావీదు దగ్గరికి రా, విన్నపం చేసుకోలే, ఆయన చంపేస్తాడు నీ భర్తని. అక్కడ ఒక మాట అంటదండి, ఒకసారి చూడండి. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడా, పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఇక్కడ అబీగేలు తన భర్త యొక్క స్థితిని, భర్తను కాపాడుకోవాలి, లేకపోతే ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితి కాల్చి చంపేసేవాడు. కానీ అబీగేలు యొక్క విన్నపం మీరు అధ్యాయం చదవండి. ఆమె గాడిద మీద దావీదుకు కావలసిన రకరకాల వంటకాలన్నీ వండుకొని వెళ్తుంది, ఆయనను ప్లీజ్ చేస్తుంది. అక్కడ ఆమెను బట్టి ఆయన చాలా ఇంప్రెస్ అవుతాడు. దావీదు, నీకు ఏ టైంలో నన్ను ఏమన్నా అవసరం అయితే నా దగ్గరికి రామ్మా అంటాడు. ఒక సందర్భంలో బాగా తాగి నాబాలు చనిపోతాడు. చనిపోయాడన్న వార్త ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో వెంటనే అబీగేలును పిలిపించుకొని వివాహం చేసుకొని రాణిని చేస్తాడు. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ బయోగ్రఫీ ఆఫ్ అబీగేల్. అక్కడ కూడా దావీదులో ఎంత జెంటిల్నెస్ దేవుడు చూపిస్తాడు. సాత్వికత్వం మనల్ని గొప్ప చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఇవాళ వింటూ ఈ సాత్వికత్వం దావీదు పట్ల దేవుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా చాప్టర్స్ చెప్పవచ్చు. ఓ సందర్భంలో ఫిలిస్తీయుడైనటువంటి అకీషు రాజు, అంటే ఫిలిస్తీయుల రాజుల్ని అకీష్ రాజులు అంటారు. అలాగే ఫరో, ఇప్పుడు ఐగుప్తు రాజుల్ని పేరు ఏదన్నా కానీ ఫరో రాజులు అంటారు. అలాగే ఫిలిస్తీయుల అకీష్ రాజు, అలాగే అబీమలేకు, ఎవరైనా అబీమలేక్ అనే పేరే వస్తుంటుందన్నమాట. అకీష్ రాజు దగ్గర ఒక సందర్భంలో, ఇప్పుడు చెప్పే టైం లేదు కానీ దావీదు పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తాడు. ఆ పిచ్చివాడిలాగా యాక్ట్ చేస్తూ తన ఈ నోట్లో నుంచి కారుతున్నటువంటి ఆ యొక్క అంటే హీ యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, అక్కడ తనకు వచ్చిన కష్టానికి దావీదు అక్కడ నటించాల్సిన పరిస్థితి వచ్చింది ఫిలిస్తీయుడైన రాజు దగ్గర. అక్కడ కూడా సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డ మీదకి కారనిచ్చుచుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చాను. కావున అకీషు రాజు, మీరు సూచిత్తది కదా, దానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు నీవెందుకు తీసుకొని వచ్చితివి? పిచ్చి చేష్టలు చేయు వానితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా?
చూడండి, దావీదుకు వచ్చిన కష్టానికి అక్కడ పిచ్చివాడిలాగా నటిస్తున్నాడు. దానికి సంబంధించి మన కీర్తనల గ్రంథంలో ఒక అధ్యాయం కూడా రాశాడు, తర్వాత మనం ధ్యానం చేసుకున్నాం. అంటే పిచ్చిగా ఆ సమయంలో కూడా దేవుడు దావీదు పట్ల సాత్వికత్వాన్ని చూపిస్తూ వచ్చాడు. అలాగే ఎన్నో సందర్భాల్లో దావీదు, ఇంకో సందర్భంగా చూసినట్లయితే ఒకసారి సిగ్లాకు వచ్చినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడికి తన పనివారు అందరూ వెళ్ళేసి తన పని వాళ్ళని, ఆ లేడీస్ని, పిల్లల్ని కాల్చి చంపేసేస్తారు. దావీదు ఏడ్చిన ఏడుపు అక్కడ. ఇవాళ నువ్వు ఏడుస్తున్నావు, భరించలేనంత ఏడుపు, దుఃఖం. కానీ ఒక్క సందర్భం ఈ ఉదయ కాలంలో దేవుడు మీతో మాట్లాడు. దావీదు పడ్డన్ని కష్టాలు ఎవరు పడలేదండి. రాజుగా ఉంటూ కూడా మనకు వచ్చిన కష్టానికి మనం చాలా చింతిస్తాం, దిగులు పడతాం, ఏడుస్తాం, కన్నీళ్లు కారుస్తాం. దావీదు ఇక్కడ ఎంతగా ఏడుస్తాడంటే, మీకు చాప్టర్స్ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. చాప్టర్ 30 1 శామ్యూయల్లో జిగ్లాక్ అంటారు ఇంగ్లీష్లో. ఇక తనకి ఏడవటానికి కూడా ఓపిక లేనంతగా ఏడుస్తాడు. ఏడ్చారు ఎప్పుడన్నా అంతగా మీరు? ఆ సమయంలో దేవుడు దావీదు పట్ల సాత్వికత్వాన్ని చూశాడు. ఇవాళ దావీదు ఎందుకు అంటున్నాడు, అయ్యా నీ సాత్వికత్వం నన్ను గొప్ప చేసిందని ఎందుకు అంటున్నాడంటే, తన బయోగ్రఫీలో, తన లైఫ్ హిస్టరీలో ఒక్కొక్క ఘట్టం ఎదుర్కొంటూ రాగలిగాడంటే, భరించగలిగాడంటే, మోయగలిగాడంటే, భారాన్ని, బాధని, టెన్షన్స్ని, డిప్రెషన్స్ని తట్టుకుంటూ రాగలిగాడంటే దావీదు, ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద జెంటిల్నెస్ ఆఫ్ గాడ్. ఒక హ్యూమన్ నేచర్ అయితే నేను అనుకుంటాను దావీదు అసలు బతికేవాడు కాదు. ఇఫ్ హీ హ్యాడ్ అ హ్యూమన్ హార్ట్ ఓన్లీ, ఆయనకు వచ్చిన కష్టాలకి అసలు ఇజ్రాయెల్ దేశం వెళ్తేనండి, మేము అలా వెళ్తున్నాము ఇజ్రాయెల్ కంట్రీ నుంచి, వీఆర్ గోయింగ్ టు ఈజిప్ట్ కంట్రీ అనమాట. అలనాడు 40 సంవత్సరాలు నడిచారు చూడండి. ఆ రోడ్ అంతా మేము బస్సులో వెళ్తున్నాం. అదంతా కూడా కొండలు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద గుహలు. మాకు చెప్తా ఉన్నారు, అదిగో ఆ గుహలోనే దావీదు ఉన్నాడు, ఈ గుహలోనే దావీదు ఉన్నాడు. అంటే మాకు వచ్చిన గైడ్ బిబిలికల్ రెఫరెన్సెస్తో చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్తే అంటే పెద్ద పెద్ద హాల్స్ అంటవి, ఆ గుహల్లో దాక్కున్నాడు. వచ్చాయా అంత పెద్ద కష్టాలు ఎప్పుడన్నా మనకి? అంత శ్రమలు ఎప్పుడన్నా వచ్చాయా? అన్నీ ఉండి ఏమీ లేనివాడిగా ఊర్లంబడబడి తిరుగుతూ, పారిపోతూ, ఆఖరికి మీకు తెలుసు తన సొంత కుమారుడు, దావీదు కుమారుడు కూడా అబ్షాలోము తిరగబడతాడు తండ్రి మీద. అప్పుడు కూడా దేవుడు దావీదు పట్ల సాత్వికత్వాన్ని చూపిస్తాడు. అబ్షాలోము చేసిన తిరుగుబాటు చిన్నది కాదు. ఒకరోజు నేను చదువుతా కూర్చున్నాను, ఇలాంటి కుమారులు కూడా ఉంటారా అనిపించింది. కాబట్టి ఈ సాత్వికత్వం మిమ్మల్ని గొప్ప చేస్తుంది. లర్న్ జెంటిల్నెస్. అందుకే సాత్వికులై దీన మనసు గలవారై ఉంటూ నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. యు వాంట్ టు లర్న్ జెంటిల్నెస్. ఎవరినో చూడాల్సిన పని లేదు, మనం దేవుణ్ణి చూడండి. దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడు. ఇలాగా దావీదు జీవితంలో దావీదును గొప్ప చేసింది ఆయన సాత్వికత్వమే. ఇవాళ అనేక మంది విశ్వాసులైనటువంటి మీరు, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మీరు, దేవుని యొక్క ఆశీర్వాదపు లిస్ట్లో ఉన్నటువంటి మీ పట్ల కూడా దేవుడు ఎంతో ఎంతో సాత్వికత్వాన్ని చూపించుకుంటూనే వస్తున్నాడు. కాదంటారా? హీ ఈజ్ జెంటిల్ టువర్డ్స్ అస్. ఈ ప్రపంచంలో చాలామంది దేని బట్టి గర్విస్తారంటే, ఒక రాజరికపు బ్రతుకు నాకు దేవుడిస్తే బాగుండు, లెట్ మీ బీ బోర్న్ యాజ్ ఎ రాయల్ బర్త్. అబ్బా, పుడితే ఏమంటారు, పుడితే అట్లా పొట్టాలరా అంటారా లేదా? కామన్ వర్డ్. కానీ చాలామంది అలా అనుకుంటారు. కానీ రాజులైన యాజక సమూహముగా పేరు పెట్టబడి పిలువబడిన ప్రజలుగా మనం ఉన్నాము. మనకు రాజరికపు జన్మ అవసరం లేదు. We are being called as the saints and we are being called as the children of King of Kings. So we are already in royal birth. Hallelujah. అనుకోమాకండి క్రైస్తవులుగా పుట్టాము, మాకేంట్లే మా యొక్క చాలామంది అంటారండి, క్రిస్టియన్ పీపుల్ చాలామందిని చూస్తూ పుడితే అలా పుట్టాలి, మేము ఎందుకు ఈ కులంలో పుట్టాం, ఈ మతంలో పుట్టాం అనుకుంటారు. నో,
దట్ ఈస్ ఎ రాయల్ బర్త్, బికాజ్ వీ ఆర్ ద డాటర్స్ అండ్ సన్స్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులైన యాజక సమూహం. కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను కూడా ఎలక్షన్స్లో నిలబడి ఓ పెద్ద మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో అయితే బాగుండు. ఉంటుందండి, చాలా పదవులు అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి. కానీ లెట్ యు నాట్ ఫర్గెట్ దట్ యు ఆర్ బీన్ ఎలెక్టెడ్ బై గాడ్ ఆల్రెడీ. హల్లెలూయా. దేవుని చేత ఆల్రెడీ పిలువబడి ఉన్నారు మీరు. మనకి ఏ ఎలక్షన్స్ వద్దు, ఏ రాజకీయాలు వద్దని నేను చెప్పనులే, కానీ చెప్తున్నా. అంటే అదైతే బాగుండు అని కోరుకుంటారు. రాజకీయాలు తప్పని నేను అనను, రాజకీయాలు మనం ఉండకూడదు అని చెప్పి నేను అనను. కానీ దట్ ఆల్సో ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇట్స్ నథింగ్ రాంగ్. ఈ ఎలక్షన్స్ ఇవి తప్పని నేను అనను, కానీ బట్ అవి లేవు కాబట్టి నా బ్రతుకు వ్యర్థం అని అనుకుంటే తప్పు. వీఆర్ ఎలెక్టెడ్ బై గాడ్ ఆల్రెడీ. కొంతమంది నేను ఛాంపియన్ అవ్వాలనుకుంటారు, బట్ యు ఆర్ ఆల్రెడీ ఏ ఛాంపియన్ ఇన్ క్రైస్ట్. కొంతమంది నేను వారియర్ని అవ్వాలనుకుంటారు. కొంతమంది నాకు పెద్ద పేరు పలుకుబడి ఉంటే చాలు ఈ లోకంలో, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని చెప్పుకుంటారు. చూడండి, చాలామంది. క్రీస్తు తెలుసా? చాలామంది. నన్ను ఒకసారి ఒకళ్ళు వచ్చి ఇలాగే, మేడం గారు మాకు పలానా వాళ్ళు తెలుసు, ఇలా అన్ని మాటలు వింటూ మీకు దేవుడు తెలుసా అండి అని అడిగా. డూ యు నో గాడ్? దేవుడు తెలియంది ఎవరికండి అన్నారు. మళ్ళీ డూ యు నో గాడ్? ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడే ప్రసంగం మన ఆఫీస్లో. సో అందరు తెలుసు మనకి, బట్ డూ యు నో గాడ్? Yes, we know God. We came to church. Again, I am asking, do you know God? David knows God. That's how he knows his gentleness. Hallelujah. దేవుడు కానీ నీకు తెలిస్తే ఆయన సాత్వికత్వం నీకు తెలియాలి. దేవుడు కానీ నీకు తెలిస్తే ఆయన ప్రేమ నీకు తెలియాలి. దేవుడు కానీ నీకు తెలిస్తే ఆయన ఔన్నత్యం నీకు తెలియాలి. దేవుడు కానీ నీకు తెలిస్తే నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన కూడా కన్నీరు కారుస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ద బాండేజ్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ఈ బాండేజ్ లేకుండా నామకార్థపు క్రైస్తవత్వం బ్రతికినంతకాలం కష్టాలు బాధలే తప్ప సంతోషం ఉండదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉండటం తప్పు కాదు. ఇవాళ ఆ ఇన్ఫ్లుయెన్స్, దేవుడితో మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలుసా? ఆయన నీతి, ఆయన విశ్వాస్యత, ఆయన యొక్క యథార్థత, ఇవన్నీ కలిగిన మనము, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, పలానా ఎంపీ తెలుసు కాదు. విశ్వాసం ఉందా నీకు? నీకు పరిశుద్ధత ఉందా? నీకు నిజాయితీ ఉందా? ఇవన్నీ తెలుసా? ఇవన్నీ తెలిస్తే నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్వే. సో వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్? సో కాబట్టి ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, దావీదు ఎన్ని సుడిగుండాల గుండా వెళ్తున్నాడు. నువ్వు ఎన్ని సుడిగుండాల గుండా వెళ్తున్నావు ఉదయకాలంలో? ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నావు? ఎన్ని ఒడిదుడుకులు గుండా వెళ్తున్నావు? ఎంత అసమాధానం గుండా వెళ్తున్నావు? ఎంత సంతోషం లేని జీవితం జీవిస్తున్నావు? అయితే ఈయన సాత్వికం నిన్ను నిలబెడుతుంది. కాబట్టి సాత్వికం కలిగిన వారై, సాత్వికులు ఏం చేస్తారట? భూలోకాన్ని ఎందుకు స్వతంత్రించుకుంటారు? భూలోకాన్ని, తెలుగులో ఒక మాట ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది. అదనమాట దాని కరెక్ట్ మీనింగ్. సాత్వికుడు ఏంటంట? దీన మనసు కలిగి ఉంటాడు, తగ్గించుకొని ఉంటాడు. ఎదుటి వారు కొట్టే పరిస్థితుల్లో కూడా ఈయన సహనముతో ఉంటాడు. సో సాత్వికత్వానికి ఉన్న మరొక క్యారెక్టర్ ఏంటంటే సహనం. కాబట్టి అనేక సందర్భాల్లో మనకు వచ్చే ఎన్నో విషయాల్లో ఈ సాత్వికత, ఈ మూల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని సాత్వికమైన మనసుతో మనం ఉండాలని ఉదయకాలంలో ఎవరు సాత్వికులు అయి దీన మనసు కలిగిన వారు ఉంటారో వారి యందు నేను లక్ష్యం ఉంచుతాను అంటాడు దేవుడు. దేవుని యందు లక్ష్యం ఉంచాలి అంటే నువ్వు సాత్వికురాలిగా, అంటే మీక్నెస్, అంటే జెంటిల్నెస్, అంటే కైండ్నెస్, అంటే తగ్గించుకొని, ఒక్క మాటలో చెప్పాలంటే ఓర్పుతో, ఇంకో మాటలో చెప్పాలంటే ఆగ్రహం లేకుండా, ఇంకో మాట చెప్పాలంటే నీలో సహనముతో ఉండటం, భరించటం. ఎవరైతే ఇంత శక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు గొప్ప చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలు విన్నందుకు మీకు వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన సర్వాధికారివైన దేవా,
నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, నువ్వు గొప్పవాడివి తండ్రి. దీన మనసు కలిగిన నీ దగ్గర దావీదు ఎంతో నేర్చుకొని ప్రభువా నీ సాత్వికత్వం అతన్ని గొప్ప చేసినట్లుగా ఈ ఒక్క మాటలో మాకెంతో బోధన నేర్పించారు. స్తోత్రాలు. దావీదు యొక్క జీవితంలో ప్రభువా ఎన్నో సందర్భం మీ సాత్వికత్వమే అతన్ని నడిపించుకుంటూ అతన్ని జీవింపచేసినట్లుగా నీ లేఖనాలు మాకు తెలియచేసినందుకు వందనాలు. ఉదయకాలంలో విన్న వారందరూ ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరు ఇదే సాత్వికత్వాన్ని వస్త్రంలాగా ధరించుకొని తండ్రి సహనముతో ఓర్పుతో ప్రభువా నిన్ను కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఉదయకాలంలో ఈ మాటలు మా హృదయానికి ప్రభువా ఎంతో ఊరటనిస్తూ ఆదరణిస్తున్నందుకు వందనాలు. వచ్చిన వారిని బట్టి వందనాలు. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభువా మాకిచ్చిన తండ్రి స్వాతంత్రాన్ని, దేశ స్వాతంత్రాన్ని బట్టి మాత్రమే కాదయ్యా, మాకిచ్చిన మా యొక్క వ్యక్తిగత స్వాతంత్రం, పాపపు బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి నీ రక్తం చేత మమ్మల్ని కడిగి మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ స్వాతంత్రం సర్వాధికారాన్ని ఇస్తూ ప్రభువా సర్వాధికారి అయిన క్రీస్తును వెంబడించేటువంటి ఆ యొక్క నాయకుడిని వెంబడించే ఆ యొక్క జీవితాన్ని మీరు మాకు ప్రసాదించినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఎవరైతే ప్రభువా ఈ సాత్వికత్వాన్ని ధరించుకొని ఇక నుంచి మా జీవితాల్ని సాత్వికముతో మేము నడుపుకుంటూ మేము భూలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఆ యొక్క సంకల్పంతో ఉన్నారు. వారి ఆత్మల్ని గట్టిగా పట్టుకోమని చెప్పి అడుగుచ్చు. ఈ ఆరాధన ఆది అంతం వరకు మీరు ఉండండి. కార్యక్రమం చూస్తున్న విశేష ప్రజలందరినీ కూడా ఈ యొక్క దినంన జ్ఞాపకం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మరి మరలా మా తండ్రి మా చుట్టూ కోవిడ్ మరి తండ్రి కనిపిస్తూ ఉండగా ప్రభువా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క నా తండ్రి ప్రభువా ఆ తెగుల్ని మా నుంచి దూరం చేసి ప్రభువా మమ్మల్ని కాపాడమని అడుగుచ్చు. మమ్మల్ని మా చుట్టూ తండ్రి మీరు కంచె వేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నా మనవులు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.